నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, షర్మిల గారు అప్పుడప్పుడు అంటే నిజంగానే అంటే జగన్గా వదిలిన బాణం అన్నట్టుగానే ఆవిడ బాణం వదిలినట్టే అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళా కొత్తగా ఈ మధ్య అంతా ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు పూర్తిగా పార్టీ నుంచే రాజీనామా చేస్తున్నాను కాంగ్రెస్ నుంచి అన్నట్టుగా వార్త వినిపిస్తుంది. సో ఎందుకు సార్? అంటే ఆల్రెడీ విలీనమైంది సొంత పార్టీ, మళ్ళా దానిలోంచి మళ్ళా రాజీనామా. అసలు అసలు ఆవిడ పొలిటికల్ స్టాండ్ ఏంటి అన్నది కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఆమె పొలిటికల్ స్టాండ్ ఒకటే అండి, జగన్ని మ్యాక్సిమం నష్టం చేయాలి జగన్కి అనేది ఆమె స్టాండ్. ఆమెకి సపరేట్ పొలిటికల్ స్టాండ్ ఏమీ లేదు. అదే బాణాన్ని రివర్స్ చేయాలి. బాణం ఆమె అతని బాణం కాదు, అతని మీదకి ఎక్కుపెట్టిన బాణం. ఆ బాణం ఎంతవరకు నష్టం చేయగలదు అంతవరకే. కాకపోతే ఆమెకి దానివల్ల వచ్చే లాభం ఏంటి? జగన్కి నష్టం అయితే ఖచ్చితంగా జరిగింది, జరుగుతుంది కూడా ఇంకా కూడా. కానీ దానివల్ల ఆమెకి ఏమి ఆస్తులు ఏమీ రాలేదు ఇప్పటి వరకు. ఆమె కోర్టులో కేసులు వేసుకోవాల్సింది. రెండవది పొలిటికల్గా కూడా ఆమె కెరీర్ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుంది, లేదా నానాటికి తీసుకట్టు నాగం పుట్టాను ఒక పాత సామెత ఉంది. అలాగే ఇంకా వెనక్కి వెళ్తుంది కానీ కెరీర్ ముందుకెళ్ళట్లేదు. పేరుకి అక్కడ పిసిసి ప్రెసిడెంటే కానీ ఆమె అక్కడ సాధించింది ఇప్పటి వరకు ఏమి లేదు. 20 నెలలు దాదాపు అయిపోయింది, 2 ఏళ్ళు అనుకుంటే. 2 ఏళ్లలో ఆమె అక్కడ చేసింది ఇక్కడ ఒక 4 ఏళ్ళు. 2021లో ఇక్కడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది. ఇక్కడ కూడా ఆమె సాధించిందంటూ ఏమి సబ్స్టాన్షియల్గా లేదు. పార్టీ పెట్టి మూసే ఒక షాప్ పెట్టి క్లోజ్ చేసి ఇంకొక షాప్ ఓపెన్ చేసినట్టుగా ఉంది తప్ప ఒక నిలకడ అనేది కనబడలేదు. ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటంటే ఆమె కాంగ్రెస్కి రిజైన్ చేసేసి కొత్త పార్టీ పెట్టబోతుంది అని. దీనికి ఇంకొక కారణమే, కాంగ్రెస్ నుంచి ఎందుకు రిజైన్ చేయాలంటే 2 కారణాలు ఒకటి కనిపిస్తుంది. ఒకటి, కాంగ్రెస్లోనే ఆమెకు తీవ్ర వ్యతిరేకత పెరిగింది. ఈమె కాంగ్రెస్ పార్టీ నాయకురాల్లాగా లేదు, ఈమె కూటమి నాయకురాల్లాగా ఉంది. జగన్ని వ్యతిరేకించడం, జగన్ మీద పోరాటం తప్ప ఆమె కాంగ్రెస్ పార్టీకి ఏం చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పార్టీ అజెండా, నేషనల్ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు కూటమి, ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె పోరాడాలి. అది వదిలేసి ఆమె జగన్కి వ్యతిరేకంగా పోరాడుతుంది తప్ప ఎన్డీఏకి వ్యతిరేకంగా ఊరికేదో అదేదంటారు, వాళ్ళని రాళ్ళతో కొట్టి వీళ్ళని పూలతో కొడుతుంది తప్ప వీళ్ళ మీద గట్టిగా పోరాటం చేయలేదు. అట్లాగే కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, కొత్త కేడర్ని చేర్చుకోవడం, నాయకుల్ని వేరే వాళ్ళని చేర్చుకోవడం, ఈ కైండ్ ఆఫ్ టీం వర్క్ అనేది కూడా ఆమె చేయట్లేదు. దాంతో ఆమెకు విపరీతంగా కంప్లైంట్లు పోతున్నాయి. కాకపోతే రాహుల్ గాంధీకి ఇంక వేరే ఆల్టర్నేటివ్ కూడా ఏమీ లేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది ఆల్రెడీ అది డెత్ బెడ్ మీద ఉంది. దాంట్లో ఎవరుంటే ఏం లే అని ఇంకా సైలెంట్గా ఉన్నారు రాహుల్ గాంధీ. ఇప్పుడు మనం ఆమెను తీసి ఇంకొకరిని పెట్టి చేసేది ఏం లేదన్నట్టుగా ఉన్నారు. ఇది ఒక కారణం. రెండవ కారణం ఏంటంటే జగన్కి బీజేపీ ఇప్పటి వరకు జగన్ మీద బీజేపీ సీరియస్గా ఏమి యాక్షన్ తీసుకోలేదు. గత 12 ఏళ్ళుగా జగన్ బెయిల్ మీద ఉన్నా కూడా బీజేపీ అతన్ని సేవ్ చేస్తూనే వస్తుంది. రెండవది, జగన్ కూడా బీజేపీ మీద పెద్ద పోరాటం ఏమి చేయట్లేదు. అయితే ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? 2 కారణాలు. ఒకటి, తన మీద కేసులు ఉన్నాయి కాబట్టి బీజేపీతో గట్టిగా పెట్టుకుంటే ఆ కేసులు ఏమన్నా కన్విక్షన్ పడితే తన పొలిటికల్ కెరీర్ అంతమవుతుందన్న ఒక భయం జగన్లో ఉంది పర్సనల్గా. రెండవది, ఇక్కడ తెలుగుదేశాన్ని జనసేన ఎదుర్కోవాలంటే కొంత సెంట్రల్లో బీజేపీతో మంచిగా ఉంటేనే బెటరు, ఎందుకంటే బీజేపీ కూడా మనతో మంచిగా ఉంది కదా అనేది జగన్ ఆలోచన. కానీ ఇప్పుడు మారిపోయింది పరిస్థితులు. ఎందుకంటే చంద్రబాబును వదిలిపెట్టి బీజేపీ ఉనికి లేని పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు, నితీష్ కుమార్ ఈ 2 పిల్లర్ల మీదనే బీజేపీ ప్రభుత్వం ఉంది. ఈ 2 బయటకు వస్తే బీజేపీ కూలిపోతుంది, అంటే ఊతకర్రలతో నడుస్తుంది. నెక్స్ట్ ఇంకా తగ్గే అవకాశం ఉంది బీజేపీకి. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది బలంగా అన్ని సెక్షన్లో పెరుగుతుంది మధ్యకాలంలో. ఇటు పెరుగుతున్నప్పుడు రేపు మళ్ళీ చంద్రబాబు అవసరం. ఎందుకంటే సౌత్ మీదనే ఆధారపడే బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. నార్త్లోను, వెస్ట్ బెంగాల్, మిగతా ప్రాంతాల్లో నార్త్లో కూడా పెద్ద బలమైన ఇది రాలేదు. కాబట్టి ఇక్కడ కర్ణాటక, తెలంగాణ కూడా 8 సీట్లు వచ్చాయి. సో తెలంగాణ, ఆంధ్ర అయితే అన్ని సీట్లు ఉన్నట్టే బీజేపీకి ఉన్నట్టే, 25కి 25 బీజేపీకి ఉన్నట్టే. ఎందుకంటే జగన్ కూడా 1-2 వచ్చినా అతను కూడా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి. కాబట్టి మోడీ కంపల్సరీగా 2029 కూడా ఇదే కూటమి పోటీ చేస్తుంది. అప్పుడు జగన్కి బీజేపీతో ఉండి లాభం ఏంటి?
కాబట్టి జగన్ కూడా ఏం ఆలోచిస్తున్నాడంటే కూటమి వైపు వెళ్తే కనీసం నేషనల్ లెవెల్లో మనకి సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. బీజేపీ ఓపెన్గా ఏమి సపోర్ట్ చేయదు, పైగా చంద్రబాబు కోరికల్ని బీజేపీ నెరవేర్చే అవకాశం ఉంది. సో బీజేపీతో సపోర్ట్ చేసినా జగన్ జైలుకి పోయేది ఆగదు. కాబట్టి జగన్ ఏం ఆలోచిస్తున్నాడంటే మెల్లగా అటు వెళ్దామని. ఆల్రెడీ అతను ఈ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఢిల్లీలో పోయి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు దాదాపు 8 పార్టీలు, ఇండియా కూటమిలో 8 పార్టీలు జగన్ని సపోర్ట్ చేశాయి, ఒక్క కాంగ్రెస్ తప్ప. సో కాంగ్రెస్ను కూడా కలుపుకోగలిగితే, ఎందుకంటే మిగతా ఇండియా కూటమిలో పార్టీలు కాంగ్రెస్ మీద కూడా ప్రెజర్ తీసుకొస్తాయి. జగన్ మనకు ఉపయోగపడినప్పుడు జగన్ ఎందుకు ఉపయోగించుకోకూడదు, పాత కక్షలు ఇప్పుడు ఎందుకు అవసరం లేదు కదా, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు కదా అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు జగన్ రాహుల్ ఒకటైతే ఈమె ఏం చేయాలి అప్పుడు? ఈమె గోలు జగనే కదా, జగన్ని నాశనం చేయడమే ఆ గోలు. అంటే నువ్వు నాకు ఆస్తి లేదు, నువ్వు నాకు రాజకీయంగా ఇది ఇవ్వలేదు కాబట్టి నీ అంతు చూస్తానని ఆమె బయలుదేరింది. సో ఇప్పుడు ఆమె ముందున్న కర్తవ్యం అంటే కాంగ్రెస్ పార్టీని వదిలేయాలి. వదిలేస్తే ఎక్కడికి పోవాలి? తెలుగుదేశంలో చేరలేదు, బీజేపీలో చేరలేదు, జనసేనలో చేరలేదు. సో ఇప్పుడు ఇంకా ఆమెకున్న కర్తవ్యం ఏంటంటే ఇంకొక షాప్ పెట్టుకోవడం, కొత్త పార్టీ పెట్టుకోవాలి. కొత్త పార్టీ అంటే ఉన్న పార్టీని ఇంకేం చేయడానికి ఉండదు. ఉన్నదంటే ఏముంది ఆమెకి? కాంగ్రెస్ కదా ఆమె ఉండేది. కాంగ్రెస్ లో ఏం ఉండలేదు కాబట్టి కొత్త పార్టీ పెట్టుకొని ఇక్కడ ఎట్లాగైతే తెలంగాణ ఉద్యమం వచ్చిందో అక్కడ రాయలసీమ ఉద్యమంలో దిగి రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే కొంత ఆమెకి ఏర్పడచ్చు. ఎందుకంటే రాయలసీమ కూడా ఎప్పటి నుంచో ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రత్యేక రాయలసీమ ఉద్యమం అనేది ఎప్పటి నుంచో ఉంది. రాయలసీమ సమస్యల మీద పోరాడుతున్నారు. కొంతవరకు అక్కడ ఇక్కడ తెలంగాణ స్పృహ ఎలాగ ఉందో రాయలసీమలో కూడా అది ఉంది. ఈ స్థాయిలో లేదు కానీ కొంతవరకు ఉంది కాబట్టి అది ఉపయోగించుకుందాం ఒకటి. రెండవది, రాయలసీమలో రెడ్ల ప్రాబ్లం బలంగా ఉంది కాబట్టి వైఎస్ఆర్ కి అంటే జగన్ మద్దతు దొరికే ఛాన్స్, నాన్ కూటమి బ్యాచ్ దొరికే అవకాశం ఉంది. ఇంత వ్యతిరేకత కూడా వైఎస్ఆర్సీపీకి అక్కడ 7 సీట్లు వచ్చాయి రాయలసీమలో, అంటే నెల్లూరు ఇవన్నీ కలుపుకుంటే. కాబట్టి ఆమె గ్రేటర్ రాయలసీమ అంటే నెల్లూరు అవన్నీ కలుపుకొని ఒక పార్టీ పెట్టుకొని అక్కడ వరకు చేస్తూ ఉంటే మైలేజ్ వస్తుంది, బెటర్గా ఉంటుంది అనేది ఆమెకున్న కోరిక. దీన్ని మరి ఎంతవరకు అమలవుతుంది అనేది చూడాలి. సో ఏదేమైనా ఆమె జగన్కి యాంటీగానే ఆమె ఆచరణ అయితే కనబడుతుంది. పార్టీ పెట్టినా కూడా జగన్కి అది ఎంత నష్టం జరుగుతుంది అనే దాని మీద ఆమె నిలబడగలుగుతుంది, పార్టీ అనే కంటే కూడా. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ లో ఉండే ఆమె చేయగలిగింది పెద్దగా కనబడలేదు. ఎందుకంటే ఆమెకి 2012 నుంచి కూడా ఆమె వైసీపీ ఏర్పడినప్పటి నుంచి కూడా వైసీపీ కోసం పోరాడింది. దాదాపు 3000 కిలోమీటర్ల పాదయాత్ర కడప జిల్లా నుంచి ఇచ్చాపురం దాకా పాదయాత్ర చేసింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కూడా బస్సు యాత్ర చేసింది. 1500 కిలోమీటర్ల పైన ఆమె బస్సు యాత్ర చేసి బై బై బాబు అనే పెద్ద స్లోగన్స్ తీసుకునింది. అప్పుడు ఖచ్చితంగా వైసీపీకి ఈమె కానీ విజయమ్మ కానీ ఉపయోగపడ్డారు. 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు కూడా పార్టీని బతికించడంలో నిల్చున్నారు. కాబట్టి జగన్ కూడా ఖచ్చితంగా ఎవరెవరికో ఇచ్చినప్పుడు ఆమెకి ఒక ఎంపీనో ఏదో ఇవ్వడంలో ఇబ్బంది లేదు. కాకపోతే జగన్ భయం ఏంటంటే మళ్ళీ ఒక పవర్ సెంటర్ ఏర్పడుతుంది, మళ్ళీ ఇది ఇబ్బంది అవుతుందని అతను అనుకున్నాడు. కానీ ఉన్నగాడికి మొత్తానికి అసలుకే మోసం వచ్చింది. ఆయన స్థిరపడలేదు, ఇప్పుడు ఈమె స్థిరపడలేదు. అంటే అతనికి ఇప్పటికి 40% ఓట్ షేర్ ఉంది. అతను స్థిరపడలేదని చెప్పలేము. బట్ ఈమె డ్యామేజ్ అయితే చేయగలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షం అంటే బలమైన ప్రతిపక్షం వైసీపీని, ఇంక వేరేది ఆల్టర్నేటివ్ లేదు. 40% ఓట్ షేర్ అనేది మామూలు విషయం కాదు. ఏ పార్టీకి కూడా 40% ఇండిపెండెంట్ గా అంతకంటే ఎక్కువ లేదు. తెలుగుదేశానికైనా 40%కి ఎక్కువ లేదు. కలిశారు కాబట్టి వీళ్ళు గెలిచారు, కానీ లేకపోతే టఫ్ గానే ఉండేది. కాబట్టి ఇవి ఏదో మేరకి డ్యామేజ్ అయితే చేయగలదు. అంతకంటే పెద్ద డ్యామేజ్ కూడా ఏం చేయగలదు, చేయలేదు. తీవ్ర వ్యతిరేకత కూటమికి వస్తే ఆమె ఏమి జగన్ కి డ్యామేజ్ చేయలేదు. 2019లో వచ్చినట్టుగా వస్తే మెల్లమెల్లగా ఆమెకున్న క్రెడిబిలిటీ పోయేస్తుంది. జగన్కి యాంటీ తప్ప ఈమె ఇంకేమీ లేదు అనేది తెలిసిపోయినాక ఆమెకి ప్రజలు కానీ లేకపోతే నాయకులు కానీ ఆమె వెంట ఎవరు కూడా
ఉండరు. అవును. ప్రజల మీరు సమస్యల మీద తన్నుకోవడానికి ఆ, ప్రజలకి ఏం పని ఉంటది మీ కుటుంబంలో సమస్యల కోసం నువ్వు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నావు, నేను ఎందుకు మిమ్మల్ని సపోర్ట్ చేయాలి, అది మీ గొడవ అన్న ఇది జనాల్లోకి వెళ్ళిపోతుంది. అవును సో అదే ఇప్పుడు జరిగింది. ఆ మెల్లమెల్లగా అవుట్డేట్ అయ్యే కార్యక్రమం జరుగుతుంది. జరుగుతుంది. కానీ ఆమె ఏదో ఒక రకంగా నిలబడాలని ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతుంది.